రైట్ బ్రేకింగ్ చూస్తున్న మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించిన కర్ణాటకలోని బెళగావిలోనే ఈ నెల 26, 27 తేదీల్లో 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇక ఈ భేటీకి నవ సత్యాగ్రహ భైరక్గా నామకరణం చేసింది. ఈ భేటీకి ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసి సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, అలాగే పీసీసీలు, సిఎల్పి నేతలు, పార్లమెంటు పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ సీఎంలు హాజరు కానున్నారు. భేటీలో ప్రధానంగా జాతీయ రాజకీయాలు, జమిలి ఎన్నికలు, 27న నిర్వహించబోయే జై సంవిధాన్ ర్యాలీ, వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశం రేపటి నుంచి కూడా జరగబోతుంది. 2 రోజుల పాటు 26, 27 తేదీన 2 రోజుల పాటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి. కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవ సత్యాగ్రహ బైఠక్ పేరుతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 2 రోజులు ప్రత్యేక భేటీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీంట్లో ఈ భేటీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు, అలాగే అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిఎల్పి లీడర్లతో పాటుగా దాదాపుగా 200 మంది ఈ సమావేశంలో హాజరు కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ మహాత్మా గాంధీ అయితే ఏఐసిసి అధ్యక్షుడిగా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తాజా రాజకీయ పరిస్థితుల పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు జమిలి ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలను తెర మీదకి తీసుకొచ్చింది. దాంట్లో పార్లమెంట్ లో సంబంధించి కూడా ఈ బిల్లును ఏదైతే పెట్టిన విషయం కావచ్చు. ఇక దీనిపైన జమిలి ఎన్నికల పైన కూడా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, పార్టీ అధ్యక్షులతో ఏ విధమైన చర్చలు జరపాలి, జమిలి ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ పైన కూడా ఏదైతే ఈ సమావేశంలో చర్చించేందుకు ఇదొక అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు దాంతో పాటుగా ఈ నెల ఏదైతే 27 సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జై సంవిధాన్ ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యం కావచ్చు, 27 సంబంధించి కూడా ఈ ర్యాలీకి ఏ విధంగా ర్యాలీని ఎక్కడెక్కడ ర్యాలీ నిర్వహించాలి, దేశవ్యాప్తంగా ర్యాలీ నిర్వహించాలనే పైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా దీంతో పాటుగా 2 తీర్మానాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీకి సంబంధించి ఈ పార్టీ అయితే 2 తీర్మానాలకు సంబంధించి కూడా ఆమోదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. దీన్ని బర్తరఫ్ చేయాలి. అమిత్ షాకు సంబంధించి కూడా అంబేద్కర్ అవమానకరంగా కూడా ఆయన మాట్లాడాడు. దీనికి ప్రధాని మోడీ అలాగే బీజేపీ సమర్థిస్తూ మాట్లాడడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దానికి సంబంధించి ఈ అంశాన్ని ప్రధానంగా ప్రజలకు ఇంకా దీనిపైన కూడా ప్రజలకు తెలిసే విధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలకు ఎండగట్టే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలను రూపొందించేందుకు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా మహాత్మా గాంధీకి సంబంధించి ఈ 100 సంవత్సరాలు ఏఐసిసి అధ్యక్షుడిగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు కూడా ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ ఇక్కడ అంటే ప్రధానంగా పీసీసీలు కూడా పాల్గొనబోతున్నారు. ఇక్కడ తెలంగాణ నుంచి మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎవరెవరు నేతలు ఎక్కడి నుంచి వెళుతున్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ఇక్కడ నుంచి తెలంగాణ సంబంధించిన అంశాలు ఏమైనా అక్కడ ప్రస్తావనకు తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
రైట్. ప్రధానంగా ఈ 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు సంబంధించి కావచ్చు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు, అలాగే సీఎల్పీ నేత సంబంధించి ఆహ్వానాలు అందాయి. ఇక పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ నుంచి ఉన్నారు. ఇక సీఎల్పీ నేతగా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా సీఎల్పీ నేతగా కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఇక వీళ్ళు కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు సంబంధించి కూడా కీలకమైన సమావేశాలు కాబట్టి మరోవైపు మహాత్మా గాంధీ 100 రోజులు ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడిగా పూర్తి చేసుకున్న నేపథ్యం కావచ్చు, ఖచ్చితంగా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దాంతో పాటుగా తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఏ విధంగా తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇక రానున్న వచ్చే సంవత్సరం నుంచి ఏ విధమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు, మరోవైపు ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఆ కొత్త ఏదైతే మరో రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు సంబంధించి కావచ్చు, అంటే ఈ విధమైన ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా అక్కడ సిడబ్ల్యూసి సమావేశంలో తెలంగాణ రాజకీయ పరిస్థితులను వివరించేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఇక మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రాలకు ఇప్పుడు కేంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పటికే ఇతర ఏదైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇంకా ఏదైతే మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఈ తెలంగాణకు సంబంధించి కూడా రాజకీయ పరమైన పార్టీ పరమైన కూడా అంశాలపైన కూడా ఇక్కడ అధ్యయనం చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో తెలంగాణ తరపు నుంచి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఈ భేటీలో పాల్గొని వివరించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.